చాలా స్టోరీ ఉంటుందండి. ఇక నేను మళ్ళీ చెప్తున్నాను, స్టోరీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. హత్యకు గురైన కురభ లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అటు చూడండి. కుట్లు అలికలు వచ్చండి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడటం వచ్చా? వచ్చే పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. పాడు గజాలా. ఓకే వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా చూసుకోండి. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది గొంతు బాగుందా పాట వినడానికి? డబ్బాలో రాళ్ళేసినట్టు గెల సౌండ్లు. ఇక మొదలెడదామా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాప్తాడు వెళ్ళి చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శకి ఒకసారి జగన్ గారు ఏమన్నారు వినిపించిన పీసీఆర్? నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహార్ ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. సర్వనాశనం చేశావు. ఆంధ్ర రాష్ట్రం పరువును బుద్ధుందా బుర్రం దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. లింగమయ్య కొడుకును అటాక్ చేసినారు. బేస్బాల్ బ్యాట్ అట. బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి. అరే ఏంట్రా ఇది? బేస్బాల్ బ్యాటు, కట్టెలు, రాళ్ళు. చదువుతూనే ఉండు. చదువమ్మా. మచ్చుకొత్తి కూడా ఏం లేదు. తీసుకొని మీలో 20 మందితో ఇళ్ళ కాడికి పోయినారు. లింగమయ్య అన్నను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ కట్టె విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే ఇదే లింగమైన అడుగుతా ఉన్నా. హాయ్ అంకిల్. కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇదే దాంట్లో నాకు అర్థం కాలేదు సార్. క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు. ఆడికి అలాగే అవ్వలేదు. ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు. జోక్ భలే ఉండదన్న. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. చివరి మాట ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏంటి సార్ అది? అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. చెప్పు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. తప్పుడు చేయక్ పిల్ల మొగ్గ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తాను. మేము అధికారులు వస్తాము, వచ్చాక బట్టలు పుట్టిస్తాం. బట్టలు పుట్టిస్తే ఏం చూస్తారా నాయన? అతని ఆత్మగౌరవాన్ని చంపాడు. మీరు మాటలేనా, అధికారంలో చేతలు కూడా చూపించారు కదా. అది నిజం సార్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీసి మొత్తాలు చూస్తారు. ఇంకా చూడాలనుకుందా మీకు? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.